మేమైతే మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకుంటే ఒక ఉమెన్ని మీరేం చేస్తారు అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏం చెప్పేవాళ్ళంటే హౌస్ మేకింగ్ లేదా హౌస్ వైఫ్ ఇట్లానే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడినట్లుగా అన్ని రంగాల్లో ఈక్వల్ టు మెన్ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. జిమ్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఈక్వల్ టు మెన్ సమానంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇలా ఉండే ఉమెన్కి ఇంట్లో ముఖ్యంగా ఫాదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పార్ట్నర్, పిల్లలు ఎటువంటి సపోర్ట్ ఉండాలి అంటారు? ఉమెన్కి బేసిక్గా ఒక మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. యా. ఓకే, వెన్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ టైం, అప్పుడప్పుడు కొంచెం మనకి ఓపికని తగ్గిపోతుంది. సో ఇంట్లో వాళ్ళు ఏమి సపోర్ట్ చేసినా అంటే హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం వాళ్ళకొక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, అంటే వాళ్ళకొక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్, అంటే ఆమెకి ఏం కావాలది చేయని, మనము తనకి ఇంకా ఇబ్బంది పెట్టకపోతే చాలు. అంటే మెంటల్గా తనకి ఏమంటారు, ఇట్లా టాంట్స్ పెట్టకుండా, నెగిటివ్ కమెంట్స్ చేయకుండా, లేకపోతే తనకు నీ వల్ల ఏం కాదు అని డిస్కరేజ్ చేయకుండా ఉంటే చాలు. ఓకే, మీరు ఇంకా దీనికన్నా మించి ఇంకా సపోర్ట్ లేదు. మీరు తనకి నమ్మి తనకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ వర్క్, అండ్ ఎస్ ఐఎమ్ దేర్ బై యూ, నీకు ఏది నచ్చితే చెయ్యి, ఐ స్టాండ్ బై యూ అనేటట్లు చాలు. దట్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ సిస్టమ్. మ్యామ్, ఇప్పుడు మీరు నెగిటివ్ కామెంట్స్ అన్నారు. నిజంగా మనం బయట చూస్తే సోషల్ అబ్యూజింగ్ అనేది ఎక్కువ అయిపోయింది ఉమెన్ మీద. అంటే మనం దాన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలి ఒక విషయం ఏంటంటే, మనం ఏ ఏరియాలో వెళ్ళినా కూడా, లేకపోతే ఏదైనా ప్రత్యేకంగా ఒక్క అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో వెన్ మనం సోషల్ మీడియాలో ఎంట్రీ అవుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, దీంట్లో దెర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. అది సోషల్ మీడియా ఒకటే కాదు, ఏదైనా జాబ్కి వెళ్ళినా డిఫరెంట్ జాబ్కి, డిఫరెంట్ ఏదైనా పనికి దాని ఇవి ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఏంటంటే, మీకు ఆ కెపాసిటీ తట్టుకునే ఉంటేనే వెళ్ళాలి. అంటే యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. అఫ్కోర్స్ తప్పే పక్కన నెగిటివ్ కమెంట్ చేయడము, చీప్గా కమెంట్ చేయడము, దానికి ఒక ఫిల్టర్ అని ఉండాలి. మేబీ వచ్చే టైంలో అది టెక్నాలజీ కూడా డెవలప్ అవుతూ వస్తుందేమో. కానీ ఈరోజు కూడా మనకి బ్లాకింగ్ ఉంది, అవి అంతా ఉన్నాయి. యూ కెన్ బ్లాక్ ద పర్సన్ హూ ఈస్ కమెంటింగ్ యూ కెన్ రిపోర్ట్, అదంతా ఉంది. కానీ ఎంత చేసినా కూడా ప్రతి ఒక్క కమెంట్ మనకు నచ్చినట్టుగా ఉండదు. అందరికీ అది సిచ్యువేషన్ ఉంది. మీరు మోదీ గారి నుంచి మీరు ఒక మామూలు మనిషిని దగ్గర తీసుకోండి, వాళ్ళకు కూడా పాజిటివ్ కమెంట్స్ వస్తాయి, వాళ్ళకు కూడా నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఆ నెగిటివ్ కమెంట్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ నెగిటివ్ కమెంట్స్ అంటే దీనికి అది నిజం ఉందా లేదా, అంటే కొంతమంది నెగిటివ్ కమెంట్ చేస్తే ఇది నాకు లాగు ఉందా లేదా. ఒకవేళ లేదు దీంట్లో నా ఫాల్ట్ ఉంది అందుకే నెగిటివ్ కమెంట్ అంటే రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఒకవేళ లేదు దిస్ పర్సన్ ఇస్ అంటే దానికి అసలు దానికి సంబంధమే లేదంటే నెగ్లెక్ట్. ఓకే, నెగ్లెక్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్. కానీ వాళ్ళకి మళ్ళీ వాదించి వాళ్ళతో మళ్ళీ కొట్లాడి మళ్ళీ దానికి ఇంకా పెద్ద చేయడంలో ఇట్స్ నాట్ స్మార్ట్నెస్, ఇట్స్ స్టూపిడిటీ. ఓకే, సో మనం వీ నో వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తాం, మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నిజంగానే ఒకవేళ ఏదైనా తప్పు జరిగిన ఉంటే దానికి మనం తిట్టుకోవాలి. తప్పులు అందరు చేస్తారు కదా, అదే ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఓకే, యూ చేంజ్ యువర్ సెల్ఫ్, యూ బీ అ బెటర్ పర్సన్. అండ్ ఎట్లయినా కమెంట్ చేసేటోళ్ళు చేస్తారు. మీరు ఎంత మంచి చేసినా కూడా ఇప్పుడు పర్సెప్షన్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు చూసిన వాళ్ళ మీద ఉంటుంది, మీరు ఎట్లా చూస్తారో వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ అని ఉంటే అది మీ తప్పు కాదు కదా, వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ ఉంది. సో మిమ్మల్ని వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు చూస్తారు. సో దాంట్లో ఇట్స్ నాట్ దట్ యువర్ ఫాల్ట్ ఆల్ ది టైమ్. మ్యామ్, ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తే ఎంత ఈజీగా రిలేషన్షిప్లోకి వెళ్తున్నారో అంత ఈజీగా స్టెప్ అవుట్ అవుతున్నారు. అంటే దీనికి రీజన్స్ మనం ఎలా చూడాలంటే, అందరికీ ఇవాళ రేపు క్లారిటీ అనేది కొంచెం అంటే మనకి ఏం కావాలి అనేది క్లారిటీ లేదు. ఏం కావాలని క్లారిటీ ఉండదు.
ఎప్పుడు కావాలని క్లారిటీ ఉండదు, యూనో ఇమీడియట్గా డిసిజన్ తీసుకోవడము, జంపింగ్ టు ద సిచ్యువేషన్, లైక్ యూనో టేకింగ్ హ్యాపజార్డ్ డిసిజన్స్, ఇవి అంతా దీనివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఓపిక, యూనో పేషెన్స్, ఒక అండర్స్టాండింగ్ లెవెల్, అంటే ఒక్కటి ఏమంటారు కమిట్మెంట్, ఇట్లాంటి పీపుల్ డోంట్ వాంట్ టు టేక్ అ స్ట్రెస్ అబౌట్ రిలేషన్షిప్ నా. అంటే అప్పుడు మా కాలంలో అనుకోండి, ఇప్పుడు కూడా లేకపోతే మా మదర్ వాళ్ళ కాలంలో అనుకోండి, దే వర్ వెరీ డెడికేటెడ్, అంటే దే వర్ రెడీ టు చేంజ్ దెమ్ సెల్వ్స్ ఫర్ ద పీపుల్ హూమ్ దే లవ్. పేషెన్స్ కూడా ఎక్కువ, పేషెన్స్ ఉంటుండే అండ్ ఆ జీల్ ఉంటుండే. అరే నో, ఐ హ్యావ్ టు మేక్ దిస్ పాసిబుల్. ఇప్పుడు నా పెళ్ళి వాళ్ళు ఎట్లా నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, పక్కనోడు ఎట్లయినా ఉండని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఏం అంటే జనరల్గా ఈ జనరేషన్ ఏమనుకుంటారంటే, ఓకే ఫైన్, మనము ఈ ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి వస్తే ఇంకోటి ఎవరో మంచోడు దొరుకుతారని మనం వెతుకుతాం. ఓకే, సి టుగెదర్నెస్ ఈజ్ లైక్ అ పజిల్. పజిల్స్ మనం ఆడతాం కదా, ఎట్లా ఒక కార్నర్లో మనకు కరెక్ట్ ఫిక్స్ అయితే, వెన్ యూ ఫిక్స్ ఇన్ టు ఈచ్ అదర్స్ దిస్ థింగ్, ఫిక్స్ అంటే ఎట్లా, నీ నెగటివ్ పాయింట్స్లో నా పాజిటివ్తో కవర్ అప్ చేయాలి, నా పాజిటివ్తో నీ నెగటివిటీతో కవర్ అప్ చేయాలి. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు, లైక్ యూనో కంపాటబిలిటీ. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవ్వరు కూడా నేను తగ్గను అన్నట్టుగా అయిపోయారు. నేను ఎందుకు చేంజ్ కావాలి, నేనెందుకు ఇంకోసారి నా స్టైల్ మారవాలి, నేను ఇట్లానే, మీరు సెట్ అవుతాయండి, ఆ పక్కనోడు కూడా అట్లానే అంటాడు, అయిపోయింది, విడిపోతుంది. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ ఉండాలి. చేసుకుంటే పెళ్ళి అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. ఎట్లా ఉండాలంటే, రేపు ఒకవేళ మీకు కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ పాయింట్. ఎందుకంటే నాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఎదురు పర్సన్ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో నేను కూడా ఆ విషయం యాక్సెప్ట్ చేసుకోవాలని, ఆ దీంతో మీరు రెడీగా ఉంటేనే ఇఫ్ యూఆర్ రెడీ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అదర్ పర్సన్, దెన్ యూ షుడ్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్. లేకపోతే మీరు యూ షుడ్ బి అలోన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. మ్యామ్, ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ఇంత ముందుకు వెళ్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు వెనక్కి లాగటానికి ట్రై చేస్తూ ఉన్నారు. తనేం చేస్తుందిలే, ఇదంతా మీ వల్ల కాదు. ఈవెన్ ఇంట్లో కూడా వీళ్ళంటి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్తే నేను వినేదేంటి అని ఈగోయిస్టిక్స్. వీళ్ళందరినీ మనం ఎలా డీల్ చేయాలంటారు? అది ఉంటుందండి, ఎందుకంటే జనరల్గా ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ద రియాలిటీగా ప్లేసెస్ వేర్ ఉమెన్ ఆర్ వర్కింగ్ అండ్ మెన్ ఆర్ వర్కింగ్, కొంచెం ఉమెన్ ఒక అప్పర్ హ్యాండ్ ఉందనుకోండి, లేకపోతే బెటర్ కెపాసిటీలో ఉన్నారు, బెటర్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ కింద వాళ్ళు ఇప్పుడు లైక్ యూనో, ఇప్పుడు మాదైతే సొంత, లైక్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు అస్ కాబట్టి, అండ్ మల్లారెడ్డి సార్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ దట్ కంఫర్టబుల్ ప్లాట్ఫామ్ కాబట్టి. కానీ బయట అంత ఈజీ కాదు, చాలా ఇబ్బంది. చాలా. సో వెన్ యూ ఆర్ వర్కింగ్, సో అప్పుడు ఎట్లుంటుంది అంటే, మెన్ కనిపిస్తుండేది, వాళ్ళు నేను జూనియర్గా ఉన్నాను, తన సీనియర్గా ఉంటే ఏమైంది, నేను తనకెందుకు వినాలి, యూనో ఫైనలీ షీ ఈజ్ జస్ట్ అ ఉమెన్. ఇంక స్లోలీ మైండ్ సెట్ ఉంది, ఒప్పుకుంటాను, బట్ స్లోలీ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు యూనో యాక్చువల్లీ ఇట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండి. ఇప్పుడు దీనికన్నా ముందు బాయ్స్ ఒక రకంగా, గర్ల్స్కి ఒక రకంగా చూసేటోళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఐఎమ్ సీయింగ్ ద చేంజ్. ఓకే, బాయ్స్ హ్యావ్ బిన్, అంటే వాళ్ళకు కూడా ఇంటి పని చెప్పడము, గర్ల్స్కి కూడా లేదు నాన్నను నీ ఇష్టం, యూ కెరియర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని చెప్పడము. సో దట్ గ్యాప్ ఈజ్ నౌ స్లోలీ చేంజింగ్. సో ఈ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఉంటే పెద్దగా అయిపోయిన తర్వాత ఈ థాట్ ప్రాసెస్ రాదు. అంటే షీఈ్ అ ఉమెన్, నేను ఎందుకు వినాలి అని ఈ థాట్ ప్రాసెస్ రాదు, ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ కూడా రాదు. మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. మీరు అప్పటికి ఇప్పటికి పోలిసి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనం ఇంటి నుంచే బయటికి పంపించకపోతుండే, పోకపోతుండే కాదు, పంపించకపోతుండే నేను చెప్తున్నాను. ఇప్పుడు కనీసం మనం పోతున్నాము, బట్ వాళ్ళు అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది. ఐ హావ్ ఆల్సో సీన్, ఇప్పుడు కాదు, ఐ థింక్ 10 years డౌన్ ద లైన్, పీపుల్ నాకు వచ్చి కలిసి మాట్లాడుతున్నప్పుడు దే యూస్ టు నాట్ లుక్ ఇన్ టు మై ఐస్ అండ్ టాక్. దే హ్యావ్ దిస్ హ్యాబిట్, దే యూస్ టు హ్యావ్ సమ్
ఎస్పెషలీ సీనియర్ పీపుల్ అప్పుడు ఉంటుండే డోంట్ లుక్ ఎట్ ద ఐజ్ అండ్ Okay. టాక్ అట్లా ఉంటుండే. ఓకే. ఓకే సరే వాళ్ళ అలవాటు వాళ్ళు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అని ఉంటుంది. బట్ ఇట్స్ అఫ్ కోర్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఐ మీన్ అన్కంఫర్టబుల్ థింగ్స్. బేసిక్లీ మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ దీస్ టూ జెండర్స్, మెన్ అండ్ ఉమెన్, హ్యావ్ దర్ ఓన్ రోల్ టు ప్లే. అంతే, వాళ్ళకు ఒక రోల్ ఇచ్చారు దేవుడు, మనకు ఒక రోల్ ఇచ్చారు. సో దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే. హ్యూమన్ బీయింగ్ సైన్స్ వైజ్ యాజ్ అ మెడికల్ స్టూడెంట్ ఇట్స్ ద సేమ్. వాళ్ళకు కూడా అదే ఆర్గన్స్ ఉన్నాయి, మాకు కూడా అదే ఆర్గన్స్. వెన్ లిటిల్ బీయింగ్ మేల్ అండ్ ఫీమేల్ ఈస్ డిఫరెంట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్ ఆర్ ద సేమ్ అండి. ఓకే.